M95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం మంగపేటలో పులి సంచారం కలకలం. అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తుల ఆవేదన. పంజాగుట్ట చౌరస్తాలో ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి. మృతురాలు బోరబండకు చెందిన రమ్యగా గుర్తించిన పోలీసులు. విశాఖలో విద్యార్థుల ఆందోళన. తక్షణమే పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్. ఉద్యోగ సంఘాలతో ఏపీ మంత్రివర్గం ఉపసంఘం సమావేశం. జీపీఎస్ అమలు విధి విధానాలపై చర్చ. డీటెయిల్స్ చూస్తే సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం మంగపేట గ్రామ శివారు అటవీ ప్రాంతంలో పులి సంచారం స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఇప్పటికే జిన్నారం మండల పరిధిలోని పలు గ్రామాల్లో పులి సంచారం ఆనవాళ్లు లభించాయి. అనేక సందర్భాల్లో మూగజీవాలను చంపిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇదిలా ఉండగా మేతకు వెళ్లిన ఆవుపై పులి దాడి చేసి చంపేసింది. దీంతో అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు గ్రామస్తులు. ఇప్పటికే అనేక సార్లు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పులి దాడులకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని, పులిని బంధించాలని డిమాండ్ చేశారు. మా గ్రామంలో గతంలో కూడా ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి 4 నుంచి 5 జంతువులను పట్టినాయి. గతం నుంచి మేము ప్రతిసారి ఫారెస్ట్ అధికారులకు చెప్పడం జరుగుతుంది. వాళ్ళు వచ్చి ఫోటోలు తీసుకుపోవడము, నామమాత్రం చర్యలే జరుగుతున్నాయి. ఇప్పుడు మాత్రము ఖచ్చితంగా చిరుతలాగానే ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. పెద్ద మనుషులు గుర్తించి కూడా చెప్తున్నారు. కావున రైతుకు దాదాపు 50 నుంచి 60 వేల విలువ ఉంటుంది ఆవు. రైతుకు న్యాయం చేయాలని అధికారులను కోరుతున్నాం. ఫారెస్ట్ అధికారులు ఈ ఫెన్సింగ్ను గిట అప్పుడప్పుడు పరిశీలిస్తుండాలి. అవి ఫెన్సింగ్ డ్యామేజ్ కావడం మూలాన ఊర్లోకి వస్తున్నాయి. చిరుతలు కానీ, ఎలుగుబండ్లు కానీ, ఈ వైల్డ్ ఎనిమల్స్ మొత్తం వస్తున్నాయి. నామమాత్రంగా ఫెన్సింగ్ వేసారు. దాన్ని అప్పుడప్పుడు జాగ్రత్తలు తీసుకొని దాన్ని పునర్నిర్మాణించాలని కోరుతున్నాం. పంజాగుట్ట చౌరస్తాలోని ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి చెందింది. బోరబండకు చెందిన రమ్య ఎర్రమంజిల్లోని ఓ సంస్థలో హౌస్ కీపింగ్ ఉద్యోగం చేస్తుంది. పంజాగుట్ట చౌరస్తాలోని బస్సు దిగిన ఆమె ఎర్రమంజిల్ వెళ్లేందుకు రోడ్డు దాటుతున్న క్రమంలో జగద్గిరిగుట్ట నుంచి మెహదీపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. తీవ్ర రక్తస్రావమైన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. రమ్యకు 2 ఆడపిల్లలు, 8 ఏళ్ల బాబు ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విశాఖలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఏయూ పరిధిలో ఉన్న కళాశాలలో డిగ్రీ సెమిస్టరీ పరీక్షలు నిర్వహించాలని అధికారుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చలో ఏయూకి ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చింది. దీంతో భారీగా తరలి వచ్చిన విద్యార్థులు ఏయూ గేట్ వద్ద ధర్నాకు దిగారు. 50% పైగా సిలబస్ పూర్తి కాకుండానే విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తే నష్టపోయే ప్రమాదం ఉందని తెలిసినా అధికారులు ఆదేశాలు జారీ చేయడంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. పాఠాలు చెప్పకుండా పరీక్షల నిర్వహణ సిగ్గు. పాఠాలు చెప్పకుండా పరీక్షల నిర్వహణ సిగ్గు. ఫీజుల దోపిడీ కోసం సెమిస్టర్ పరీక్షల వాయిదాల వీసీ డౌన్. ఫీజుల దోపిడీ కోసం సెమిస్టర్ పరీక్షల వాయిదా వేయాలని వీసీ డౌన్. తక్షణమే సెమిస్టర్ పరీక్షల వాయిదా వేయాలి. పాఠాలు చెప్పకుండా పరీక్షల సిగ్గు. పాఠాలు చెప్పకుండా సెమిస్టర్ పరీక్షల సిగ్గు. తక్షణమే డిగ్రీ 2-4 సెమిస్టర్ పరీక్షల వాయిదా వేయాలి. డిగ్రీ 2-4 సెమిస్టర్ పరీక్షల వాయిదా వేయాలి. ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 2-4 సెమిస్టర్ పరీక్షల వాయిదా వేయాలి. డిగ్రీ సెమిస్టర్ పరీక్షల వాయిదా వేసి విద్యార్థులు న్యాయం చేయాలి.
పాఠాలు చెప్పకుండా పరీక్షల నిర్వహణ సిగ్గు 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 పాఠాలు చెప్పకుండా పరీక్షల నిర్వహణ సంఘటించాలి. పరీక్షలు నిర్వహించడం సిగ్గు 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 జరుగుతున్న ర్యాలీని పోలీస్ యంత్రాంగం అడ్డుకోవడాన్ని వ్యతిరేకించండి. విద్యార్థులు వస్తున్నారు, తాడో పేడ తేల్చుకునే వరకు ఈ రోజు యూనివర్సిటీ దగ్గర నుంచి కదిలేదు లేదని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలుకు సంబంధించి వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై చర్చించింది. ఈ సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కోర్టు ప్రాంగణం కాసేపు కోడిపందాల బరి తలపించింది. ప్రాంగణం అంతా పందెం రాయుళ్లతో కళకళలాడింది. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కోర్టు ఆవరణలో జరిగింది. ఇటీవల తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెంలోని భారీ స్థాయిలో కోడిపందాలు జరుగుతున్నాయన్న సమాచారంతో తాడేపల్లిగూడెం రూరల్ పోలీసులు దాడులు నిర్వహించి పలువురిని అదుపులోకి తీసుకోవడంతో పాటుగా కోడిపుంజులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న కోడిపుంజులు కోర్టులో వేలం నిర్వహించారు. వేలంలో కోడిపుంజులు పాడుకునేందుకు పెంపకందారులు ఎగబడటంతో కోర్టు ప్రాంగణం అంతా కిక్కిరిసిపోయింది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 36 కోడి పుంజులు వేలం వేయగా 4,75,000 వచ్చినట్లుగా మెజిస్ట్రేట్ తెలిపారు. సైలెంట్ ఉండాలండి, దయచేసి మాట్లాడండి. సైలెంట్ ఉండాలండి. వాయిస్ తీసుకుని చాలా కోట్లు ఉన్నాయండి, మీరు మాట్లాడి వెయిట్ చేసుకోవాలి. ఎన్నాళ్ళు చెప్తా పుట్టలే అర్ధరాత్రి వరకు జరిగిన వేలంలో తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్ స్టేషన్ వాళ్ళు 10వ తారీఖు ఈ నెల 10వ తారీఖున కండక్ట్ చేసిన రైడ్లో 42 కోళ్లు సీజ్ చేశారు. వాటిని ఈరోజు వేలంపాట వేయడం జరిగింది. అందులో 32 కోళ్లు వేలంపాట వేయగా 4,75,000 రూపాయలు మొత్తం ఆక్షన్ అమౌంట్ వచ్చింది. అందులో పర్ల అనే జాతికి చెందిన కోడి 28,000 రూపాయలకి ఎస్ అనిల్ అన్న అతను గొల్లగూడెం గ్రామానికి చెందిన వ్యక్తి పాడుకోవడం జరిగింది. ఇదంతా ఈ వచ్చిన అమౌంట్ అంతా స్టేట్కి రెమిట్ చేయడం జరుగుతుంది. మిగిలిన 10 కోళ్ళు రేపొద్దున వేలం వేయడం జరుగుతుంది. 4,75,000 రూపాయలు కలెక్ట్ అయినాయి. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 30 నుంచి సెప్టెంబర్ 4 వరకు రాష్ట్ర వ్యాప్తంగా సమరభేరీ నిర్వహిస్తున్నట్లు సిపిఎం విజయనగరం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ తెలిపారు. విజయనగరం ఎల్బీజీ భవనంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని మతోన్మాద మోడీ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో, ధరలను అదుపు చేయడంలో ఘోరంగా విఫలమైందన్నారు. తగ్గించాలని, నిరుద్యోగం నిర్మూలించాలని, పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఆగస్టు 30 నుండి సెప్టెంబరు 4 వరకు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నిర్ణయం. ఈ మేరకు 30 నుండి
31 2 రోజుల పాటు సంతకాల సేకరణ చేసి గ్రామాల్లోనూ వార్డుల్లోనూ చేసి 1వ తారీఖున సచివాలయాల్లో వినతి పత్రాలు ఇవ్వాలని, 2-3 తారీఖుల్లో విద్యుత్ బిల్లులు దగ్ధం చేయాలని, 3వ తారీఖున నిరుద్యోగ యువతకు సంబంధించిన సదస్సులు నిర్వహించాలని, 4వ తారీఖున మండల కేంద్రాల్లో ప్రజల దగ్గర సేకరించిన సమస్యల మీద ధర్నా చేసి మరి తహసీల్దారుల ద్వారాగా జిల్లా కలెక్టర్కి అలాగే ముఖ్యమంత్రికి పంపించే చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ భావించింది. అందుకని ఈ జిల్లాలో గల సిపిఎం కార్యకర్తలు, శ్రేణులు, ప్రజలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ముఖ్యంగా ఈ 3 అంశాల మీద గత మోడీ గారు అధికారంలోకి రాకముందు వచ్చిన తర్వాత కూడా ధరలు కాంగ్రెస్ హయాంలో ధరలు విపరీతంగా పెరిగిపోయాయి కాబట్టి మేము వచ్చి ధరలు తగ్గిస్తామని చెప్పేసి ప్రజలకు హామీ ఇచ్చి గెలిచారు. అలాగే పెంచిన ధరలు రోజు రోజుకి ఆకాశాన్ని అంటున్నాయి తప్ప గతం కంటే ఆ కాంగ్రెస్ ఉన్నప్పటికంటే ఈయన వచ్చిన తర్వాత అనేక రెట్లు ధరలు పెరిగాయి. ఎక్కడున్న జనసేనతో కలుపుకొని ఈ 3 పార్టీలు మోడీ భజన చేస్తున్నాయి. ఈ విషయాలన్నీ ఈ కాలంలో మొత్తం ప్రజలకు చెప్పి 4వ తారీఖున కానీ 1వ తారీఖున కానీ 2-3 తారీఖుల్లో జరిగిన కార్యక్రమాల్లో యువతని, ప్రజానీకాన్ని ఎవరైతే ఈ భారాల బారిన పడి బాధితులుగా మారుతున్నారో ఆ ప్రజలకందరికీ ఉత్తేజపరిచి, చైతన్యపరిచి, సమకూర్చి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాము. అందుకని ఈ ప్రచార పేరీ కార్యక్రమాన్ని ప్రజలందరూ జయప్రదం చేయాలని చెప్పేసి మీ ద్వారా ప్రజానీకానికి విజ్ఞప్తి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచం మండలంలోని కిన్నెరసాని, రాజాపురం, యానం, బైలు గ్రామాల్లో జనసేన కొత్తగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వేముల కార్తీక్ పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వారికి రాబోయే రోజుల్లో అండగా ఉంటామని తెలియజేశారు. అలాగే ఎమ్మెల్యే ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గంలో జనసేన పార్టీ పోటీ చేస్తున్నందున జనసేనకి ఓటు వేసి గెలిపించమని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బుడగం సత్యనారాయణ, సైనిక్, ఆఫ్రిద్, అమీర్, విక్కీ, వినయ్, వంశీ తదితరులు పాల్గొన్నారు. మన కిన్నెరసాని, రాజాపురం గ్రామ పంచాయతీకి జనసేన తరపున జనం కోసం జనసేన ప్రోగ్రాం అని చెప్పి గడప గడపకి తిరిగి పార్టీ తెలంగాణలో పోటీ చేస్తుంది. అలాగే ఈరోజు కొత్తగూడెంలో కూడా పోటీ చేసిందని చెప్పడానికి ఈ యొక్క గ్రామానికి వీచ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం ఇంత కష్టపడి ఏర్పాటు చేసిన మన బుడగం సత్యనారాయణ గారికి, అఫ్రీద్ గారికి, అలాగే మిగిలిన పెద్దలందరికీ, యువకులందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు. మనం ఏంటంటే రాబోయే రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ తీసుకొచ్చి మన నియోజకవర్గంలో ఇక్కడ ప్రచారం చేయించే దానిలో భాగంగా ఆయన వచ్చేదానికంటే ముందు మనం కూడా ప్రతి విలేజ్కి వెళ్ళి, ప్రతి గ్రామానికి వెళ్ళి జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు ఏంటి, జనసేన పార్టీ ఒకవేళ గెలిస్తే ఏం చేస్తుంది, మన నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటి, దానికి మనం ఎలా రాబోయే రోజుల్లో అండగా ఉంటాం అనే ఒక ముఖ్య కార్యాచరణ రూపొందించుకొని ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఇలా జనం కోసం జనసేన అనే ప్రోగ్రామ్ని జరుపుకోవడం జరుగుతుంది. అలాగే మీ అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు నాకంటే బాగా ఇంకెక్కువగా తెలుసు. దానిలో భాగంగా రాబోయే రోజుల్లో కూడా మనం ఇలా కష్టపడి తిరిగి పార్టీని డెవలప్ చేసుకుంటే ఇక్కడ మనకి ఏంటంటే ఇప్పుడు అన్ని పార్టీలాగా కాకుండా ఇక్కడ ఈ పార్టీలో ఏంటంటే డబ్బులు పంచడం కానీ, మందు, బిర్యానీ ఇలాంటి సిద్ధాంతాలు ఉండవు. ఒకళ్ళ దగ్గర నుంచి మనం డబ్బులు ఆశించాం, ప్రజల డబ్బులు మనం దోచుకోము. మనం ఏంటంటే వచ్చే ప్రతి రూపాయికి కూడా నిక్కచ్చిగా లెక్క చెప్పి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం భవిష్యత్తులో అని చెప్పి ప్రజలకు కూడా తెలియజెప్పాలి. అందులో భాగంగానే మనం ఇలా ఈ మీటింగ్లు పెట్టుకుంటూ ప్రతి ఊర్లో కూడా వెళ్తున్నాం. మీరు ఇంకెవరైనా మాట్లాడుతుంటే మాట్లాడు. పర్లేదు, నువ్వు మాట్లాడు. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై తెలంగాణ, జై తెలంగాణ, జై భారత్. జై. ఈ రోజు కార్యక్రమానికి విచ్చేసినటువంటి కిన్నెరసాని గ్రామ ప్రజలకి, రాజాపురం గ్రామ ప్రజలకు మరియు జనసేన పార్టీ నాయకులు, నియోజకవర్గ శాసనసభ్యులుగా పోటీ చేస్తున్న వేముల కార్తీక్ గారికి మరియు జనసేన సభ్యులు, జనసేన సైనికులందరికీ మా యొక్క హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తూ ఈనాడు జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాన్ని గడప గడపకు తెలియజేయాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి వేముల కార్తీక్ గారు విచ్చేయడం జరగడం మా యొక్క శుభ పరిణామంగా ఈ యొక్క ప్రజానికానికి వారి యొక్క సమస్యలను పరిష్కరించడానికై ముందంజలో వేస్తున్నటువంటి తొలి ప్రచారంగా ఈ యొక్క కిన్నెరసాని గ్రామాన్ని ఎంచుకొని ఈ యొక్క కిన్నెరసాని గ్రామ ప్రజలకు నాయకత్వం, నాయకత్వం, రాజు గుర్తుకే, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వేముల కార్తీక్ గారికి, జై జనసేన.
మోడీజీ మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు అని కాంగ్రెస్ పార్టీ పీసీసీ మెంబర్ బొబ్బిలి పట్టణ అధ్యక్షులు మొవెల శ్రీనివాసరావు అన్నారు. బొబ్బిలి పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముందుగా అక్క చెల్లెమ్మలకు మహిళలకు ప్రజలందరికీ రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 9.5 సంవత్సరాలలో బీజేపీ మోడీ ప్రభుత్వం దఫాలుగా వంట గ్యాస్ సిలిండర్పై 550 రూపాయలు పెంచింది. ఈ రోజు నరేంద్ర మోడీకి ప్రజలపై అమాంతంగా ప్రేమ పుట్టుకొచ్చి వంట గ్యాస్ సిలిండర్పై 200 రూపాయలు తగ్గించారు. ఎందుకో తెలుసా? రేపు జరగబోవు 5 రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని భారతీయ జనతా పార్టీ మళ్లీ ప్రజల ఓట్లను వేయించుకునే ప్రయత్నంలో భాగంగానే వంట గ్యాస్ ధర తగ్గించారని ఆయన ఆరోపించారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వంట గ్యాస్ సిలిండర్ ధర 500 రూపాయలకే అందిస్తున్నామని ఆయన గుర్తు చేశారు. అయ్యా మోడీజీ, మీకు ఏ సమయంలో ఏం చేయాలో, ప్రజల్ని ఎలా మోసం చేయాలో బాగా తెలుసన్నారు. అందుకే గ్యాస్ ధర 200 రూపాయలు తగ్గించి అటు మహిళల ఓట్లను వేయించుకునే ప్రయత్నం చేశారే తప్ప ప్రజలపై ప్రేమతో కాదని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు మండపాక శ్రీనివాసరావు, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు ఎం పద్మావతి, కలిసేటి శంకర్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా మహిళలకు, అక్క చెల్లెమ్మలకి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మోడీ వంట గ్యాస్ సిలిండర్పై 200 రూపాయలు తగ్గించారు. మరి ఇది అమాంతంగా మోడీ గారికి ప్రజలపైన ఇంత ప్రేమ పుట్టుకురావడం చాలా విచిత్రంగా ఉంది. మరి ఇది గత 9 సంవత్సరాలుగా మీరు అధికారంలో ఉండి దఫాలుగా గ్యాస్ బండ్పై 550 నుంచి 600 రూపాయల వరకు పెంచారు. ఇప్పుడేమో 200 రూపాయలు పెంచి రేపు రాబోయే 5 రాష్ట్రాల ఎలక్షన్లలో లబ్ధి పొందాలని ఉద్దేశంతో వచ్చారు తప్ప ప్రజలపైన ఎటువంటి ప్రేమ అభిమానాలు మీకు లేవని స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి రాహుల్ గాంధీ గారు జోడో పాదయాత్ర చేసిన తర్వాత మరి జరిగినటువంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసుకుంటూ పోతూ ఉంటుంది. దానికి మీరు భయపడి ఈరోజు 200 రూపాయలు గ్యాస్ బండపై తగ్గించి మళ్ళీ రేపు ఓటు అడగడానికి ముందుకు వస్తామన్నారని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరు. మీరు చాలా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి ఊకదంపుడు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏది కూడా మీరు నెరవేర్చలేదు. మరి ఈరోజు ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరు. కాబట్టి మీరు ఈ 200 రూపాయల గ్యాస్ ధర తగ్గించినంత మాత్రాన ప్రజలకు ఒరిగిందేమీ లేదు. నాగర్ కర్నూలు శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి వీధి రౌడీలాగా, హంతకుడిలాగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను తుపాకీతో కాల్చి చంపుతా అని బెదిరిస్తూ మాట్లాడడం జరిగింది. దీనికి నిరసనగా రాష్ట్ర కాంగ్రెస్ ఆధ్వర్యంలో అన్ని పోలీస్ స్టేషన్లలో మర్రి జనార్దన్ రెడ్డిపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా మా కార్యవర్గాన్ని ఆదేశించడం జరిగింది. అందులో భాగంగానే వనపర్తి పోలీస్ స్టేషన్లో రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు యువసేన రెడ్డి ఫిర్యాదు చేశారు. ఇక యువసేన రెడ్డి మాట్లాడుతూ వీధి రౌడీకి తీసిపోని విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను చంపుతాను అని బెదిరించిన నాగర్ కర్నూలు శాసనసభ్యుని మర్రి జనార్దన్ రెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయాలని, ఈ వ్యాఖ్యలను తీసుకుని అతనిని అరెస్టు చేయాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా డీసీసీ మాజీ అధ్యక్షులు శంకర్ ప్రసాద్ మరియు ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ మరియు వనపర్తి జిల్లా యువజన కాంగ్రెస్ కన్వీనర్ నందిమళ్ల చంద్రమౌళి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, రొయ్యల రమేష్, కుంకి రమేష్ మరియు మెట్టు రవి, కిరణ్, మిగతా యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు శాసనసభ్యుడు ఏదైతే కాంగ్రెస్ కార్యకర్తలని తుపాకీతో కాల్చి చంపుతా టీఆర్ఎస్ పార్టీకి అడ్డొస్తా అని చెప్పి మాట్లాడిండో దానికి ఈరోజు చట్ట వ్యతిరేకంగా పాల్పడ్డందుకు ఖచ్చితంగా మర్రి జనార్దన్ రెడ్డి మీద తగిన చర్యలు తీసుకోవాలి. మర్రి జనార్దన్ రెడ్డికి కఠినంగా శిక్షించాలని చెప్పి వనపర్తి టౌన్ పోలీస్ స్టేషన్లో ఈరోజు కంప్లైంట్ చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా
అన్ని స్టేషన్లలో కూడా మర్రి జనార్దన్ రెడ్డిని అదేవిధంగా ఆయనను ప్రోత్సహించినటువంటి జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో సంచలనం రేపిన దళిత యువకుడు కన్నం సతీష్ హత్య కేసులో నిందితులను పట్టుకుని రిమాండ్కు తరలించి నిందితుల వద్ద నుండి ఒక కారు 2 మోటార్ సైకిల్స్ 7 సెల్ ఫోన్స్ హత్యకు ఉపయోగించినటువంటి కర్రలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రవీందర్ రెడ్డి తెలిపారు. మృతుని తండ్రి కన్నం రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి హంతకుల కోసం వెతుకుతున్న క్రమంలో ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేటలో ఉన్నారన్న సమాచారంతో హంతకులను అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. ఈ హత్యలో ప్రత్యక్ష పరోక్ష పాత్ర కలిగినటువంటి 7 నిందితులను A1 జక్కని రాజేష్, A2 పాతర్ల నవీన్, A3 నేరవేణి రమేష్, A4 తాటికొండ రామకృష్ణ, A5 గుండు గోపాల్, A6 చింతకింది హరీష్, A7 మిట్టపల్లి రామ్మోహన్ లపై సెక్షన్ 302, 307, 120B, RBW 34 IPC సెక్షన్ కింద SC ST యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామన్నారు. రెడీయా ప్రెస్ నోట్కి మాకు అంత హడావుడి మాకు ట్రైనింగ్ ఉంది ఇప్పటిదాకా. మాకు ఈ నెల 21వ తారీఖు నాడు కన్నం రాజా అని ఇందిరానగర్ కాలనీకి చెందిన ఒక వ్యక్తి వచ్చి మాకు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అతన్ని 20-21 రాత్రి అతని కొడుకు సతీష్ బయటకు ఫ్రెండ్స్ దగ్గర పోతాను వెళ్ళిండని వెళ్తే అతన్ని మన మెట్పల్లి పట్టణంలో శక్తి బార్ దగ్గర పక్కన సందులోకి తీసుకెళ్ళి జక్కం రాజేష్ అదేవిధంగా పాతర్ల నవీన్ ఇద్దరు ఇంకా కొంతమంది కలిసి పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని కొట్టి చంపిరని చెప్పి మాకు దరఖాస్తు చేయడం జరిగింది. దాని మీద మేము 302 అదేవిధంగా SC ST సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగి పరిశోధన చేసినాము. పరిశోధనలో కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్చుకుంద మండలం హస్గూల్ గ్రామంలోని అన్నా బాహుసాటే 103వ జయంతిని పురస్కరించుకొని బహుజన సమాజ్ పార్టీ నాయకులు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బోగడమిది సాయిలు మాట్లాడుతూ అన్నా బాహుసాటే వెనుకబడ్డటువంటి వర్గాలను చైతన్యపరుస్తూ అంబేద్కర్ ఆలోచన విధులను ప్రజలకు తెలియచేయటం జరిగిందని అన్నారు. అన్నా బాహుసాటే ఒక మంచి కవి, లోక జ్ఞానవంతుడు, లోక జ్ఞానం కలవాడన్నారు. అన్నా బాహుసాటే పేద బడుగు బలహీన వర్గాలకు మేలుకొల్పే విధంగా పోరాటం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తుకారాం, విజయ్, లక్ష్మణ్, సాయిలు, సైదులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాలకు తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, ఎటువంటి ఉపాధి లేక, మంచి మార్గంలో బ్రతకడానికి విద్యా వ్యవస్థ లేక ఆ రోజు మన భారతదేశంలో ఉన్నటువంటి జ్యోతిరావు పూలే కానీ, సాహు మహారాజ్ కానీ, ఛత్రపతి శివాజీ కానీ, పేరియా రామస్వామి కానీ, అంబేద్కర్ కానీ వారి యొక్క అడుగు జాడల్లో నడవడానికి శాయశక్తుల కృషి చేసినటువంటి మహనీయుడు అన్నా బాహుసాటే గారు. ఈరోజు మనం ఇంత హుందాగా బతుకుతున్నామంటే, ఇంత ఆనందంగా బతుకుతున్నామంటే ఆ రోజు తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక సతమతం అవుతున్నటువంటి ఏవైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నాయో ఆ వర్గాల కొరకు తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహనీయుడు అన్నా బాహుసాటే గారు. అయ్యా అన్నా బాహుసాటే మహా మేధావి. ఆయన భారతదేశంలో పాట రూపంలో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం మంగపేటలో పులి సంచారం కలకలం. అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తుల ఆవేదన. పంజాగుట్ట చౌరస్తాలో ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి. మృతురాలు బోరబండకు చెందిన రమ్యగా గుర్తించిన పోలీసులు.
విశాఖలో విద్యార్థుల ఆందోళన, తక్షణమే పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్. ఉద్యోగ సంఘాలతో ఏపీ మంత్రివర్గ ఉపసంఘం సమావేశం, జీపీఎస్ అమలు విధి విధానాలపై చర్చ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.